ఒడిషాలోని కోణార్క సూర్య దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. కానీ అక్కడ పూజలను జరగవు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఒక సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతుంది. ఎప్పటి నుంచో మూసివేసిన గర్భగుడి ఇన్నాళ్లకు మళ్లీ తెరుచుకోబోతోంది. వందల ఏళ్ల నిరీక్షణకు ఇక ముగింపు పలికినట్టే. గర్భగుడి దర్శనం కోసం భక్తుల కన్న కల ఇప్పుడు తీరబోతోంది. అసలు కోణార్క సూర్య దేవాలయంలో ఏం జరుగుతోంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాస్తుశిల్పానికి ఇది పరాకాష్ట. రాతి భాష, మానవ భాషను ఓడించిన ఈ ఆలయం అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ మన పూర్వీకుల శాస్త్రీయ పరిజ్ఞానానికి, శిల్పకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం 3.5 లక్షలకు పైగా పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. తాజ్మహల్ తర్వాత పర్యాటకులు సందర్శించే చారిత్రక ప్రదేశం ఇది. 13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఆనాటి నిర్మాణ శైలికి అద్దం పడుతోంది. ఈనాటి టెక్నాలజీ కూడా ఈ టెంపుల్ ముందు దిగదుడిపే. అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయంలో పూజలు జరగవు. ఇది కేవలం చారిత్రక ప్రదేశమే. ఎన్నో ఏళ్లుగా గర్భగుడి మూసే ఉంది. అయితే ఇప్పుడు ఈ గర్భగుడిని తెరిచేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. భక్తులు లోపలికి వెళ్లేందుకు ఇక ఎలాంటి అడ్డంకులుండవు. ఫ్రెండ్స్, కోణార్క సూర్య దేవాలయం చరిత్ర గురించి గతంలో ఒక వీడియో చేశాం. దానికి సంబంధించిన లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓసారి చెక్ చేయండి. కోణార్క సన్ టెంపుల్ గర్భగుడిని జగన్మోహన్ హాల్ అంటారు. 1903-4 సంవత్సరం మధ్యలో బ్రిటిష్ అధికారులు ఈ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేసి మూసేశారు. దానికి ఒక కారణం ఉంది. ఆలయం నిర్మించినప్పుడు గర్భగుడి పైన భారీ అయస్కాంతం ఏర్పాటు చేశారు. ఈ అయస్కాంతం ప్రభావంతో గర్భగుడిలోని విగ్రహాన్ని గాల్లో నిలబడేలా చేశారు. అయితే ఈ అయస్కాంతం ప్రభావం సముద్రంలో ప్రయాణించే నౌకల దిశను మార్చేసేదట. దీంతో పోర్చుగీసు నావికులు దీన్ని తొలగించారు. అయస్కాంతం తీసేయటం వల్ల ఆలయ సమతుల్యత దెబ్బతింది. క్రమంగా కూలిపోవడం మొదలైంది. 19వ శతాబ్దం చివరి నాటికి ఆలయ ప్రధాన గోపురం కూలిపోయింది. జగన్మోహన్ హాల్ కూడా శిథిలావస్థకు చేరుకుంది. గోడలు బలహీనపడి పైకప్పు నుంచి రాళ్లు రాలిపడుతుండటంతో ఆ కట్టడం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే అప్పటి బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ జేఏ బోర్డిల్లాస్ ఆలయం పడిపోకుండా ఇసుక వేసి మూసివేయాలని ఆదేశించారు. దీంతో ఆలయ నిర్మాణాన్ని లోపల నుంచి పటిష్టం చేయటానికి 4 ప్రవేశ ద్వారాలు మూసివేసి లోపల వేల టన్నుల ఇసుక నింపారు. అప్పటి నుంచి ఈ హాల్లోకి భక్తులకు కానీ సందర్శకులకు గాని ప్రవేశం లేదు. అయితే లోపల ఉన్న ఇసుక కాలక్రమేణా గట్టిపడి గోడలపై ఒత్తిడి పెంచుతోంది. ఇది ఆలయానికి ప్రమాదకరంగా మారింది. దీంతో కేంద్రం ఆలయంపై దృష్టి పెట్టింది. సుమారు 122 ఏళ్ల తర్వాత ఈ గర్భగుడి పునరుద్ధరణ జరుగుతోంది. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ ఇసుకను బయటకు తీసి లోపలి శిల్పకళను సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత పురావస్తు శాఖ, ఐఐటి మద్రాసు నిపుణులు కలిసి ఇప్పుడు ఆ ఇసుకను తొలగించే పని మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పురావస్తు శాఖ చేసిన ఆపరేషన్లలో ఇదే అతిపెద్దది. రాబోయే 1000 సంవత్సరాల పాటు ఆలయాన్ని సురక్షితంగా ఉంచేలా పనులు చేస్తున్నారు. 30 మంది సభ్యులతో ఈ క్లిష్టమైన పనిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తోంది. రాళ్లలో సూక్ష్మమైన పగుళ్లు ఉన్నాయని, ఒకేసారి ఇసుకను తొలగిస్తే నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని ఐఐటి నివేదిక హెచ్చరించింది. దీంతో దశలవారీగా ఇసుకను తొలగిస్తూ ఎప్పటికప్పుడు రాళ్లకు సపోర్టు ఇస్తూ ఈ ప్రక్రియను ముందుకు తీసుకెడుతున్నారు. ఇప్పటికే జీరో వైబ్రేషన్ డైమండ్ డ్రిల్ టెక్నాలజీతో రాళ్ల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. ఈ నిర్మాణంపై ఒత్తిడిని పర్యవేక్షించేందుకు 40 హై ప్రెసిషన్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇసుకను పూర్తిగా తొలగించడానికి దాదాపు 3 నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇసుకను తరలించిన తర్వాత లోపలి గోడల పటిష్టతను పరిశీలించి ఈ గుడి పునర్నిర్మాణంపై ఓ నిర్ణయం తీసుకుంటారు. రిపోర్టు అందిన తర్వాత ఆలయాన్ని పునర్నిర్మిస్తారు. గర్భగుడిని ఖాళీ చేసిన తర్వాత నిర్మాణ సమయంలో ఎలా ఉందో అలాగే నిర్మిస్తారు. అంతా అనుకున్నట్టు జరిగితే భక్తులు 1 ఏడాదిలోపే మొదటిసారిగా చారిత్రాత్మక ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.